వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏమేమి చేశానో ఉంటుంది. 1 pot మీల్ కూడా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్. నైట్ పెసర్లు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మిక్సీ పట్టేశాను. అల్లం పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోశకి కాంబినేషన్ చట్నీ బోర్ కొట్టినప్పుడల్లా ఇలా టమాటో చట్నీతో తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బోర్ కొట్టినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా టీ ఆర్ కాఫీ డెఫినెట్గా తాగుతారు చాలా వరకు. అలా మేము కూడా తాగేస్తాము. కాఫీ అయితే డెఫినెట్గా తాగుతాము. ఇలా కాఫీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఒక ½ an hour తర్వాత వెంటనే ఈ దోశ ప్యాన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. వెంటనే సపరేట్గా పెట్టేస్తాను, సింక్లో వేయను. ఇలా వాష్ చేసి పెట్టిన తర్వాత 1 pot మీల్ ఫస్ట్ టైం ట్రై చేశాను. డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోండి. బియ్యంలో ఎన్ని వాటర్ అయితే పోస్తామో ముందే ఆ వాటర్ ఇందులో పోసేసి పెట్టేసుకోండి. బియ్యం వేసాక ఇదే వాటర్ వేసేసుకోవచ్చు. కూరగాయలు క్యారెట్, టమాటో, ఆలు ఇవి కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో 2 విజిల్స్ వస్తే చాలన్నమాట. 2 విజిల్స్ వచ్చాక వెంటనే స్టవ్ సిమ్లో పెట్టండి. ఒక 1 minute అలా సిమ్లో పెడితే కొంచెం తడి ఏదైనా ఉన్నా కూడా అది కూడా పోతుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈజీగా అయిపోతుంది అన్నమాట. ప్రాసెస్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో మసాలాలు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఒక 2-3 అలా వేసుకోండి. చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అల్లం పేస్ట్ కూడా మర్చిపోవద్దు. పోపులో అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ కర్డ్లోకి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా కుక్కర్ విజిల్ పెట్టే ముందు కొంచెం గీ కూడా యాడ్ చేయండి. అంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 విజిల్స్ వస్తే చాలు. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.